Welcome to our channel. KIT, Kalinga Institute of ఇండస్ట్రియల్ టెక్నాలజీ ఇన్ భువనేశ్వర్. ఈ యూనివర్సిటీ అయితే భువనేశ్వర్లో ఉంది. మనకు తెలుసు టాప్ మోస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఈ కిట్ కూడా ఒకటి. అయితే గత 6 రోజులుగా మనం చూసుకున్నట్లయితే ఈ కిట్ యూనివర్సిటీకి సంబంధించి ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ అయితే మాత్రం చాలా వరకు వైరల్ అయిందని చెప్పుకోవచ్చు. అదే ప్రాకృతి అనేటటువంటి బీటెక్ 3rd ఇయర్ చదువుతున్న అమ్మాయి సూసైడ్. ఈ అమ్మాయి నేపాల్కి చెందిన అమ్మాయి. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ఫెస్ట్ సమయంలో ఈ అమ్మాయి సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఈ అమ్మాయి చనిపోయిన తర్వాత ఏవైతే యూనివర్సిటీలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయో, ఏవైతే పరిణామాలు ఉన్నాయో అవన్నీ కూడా చాలా వైరల్ అయ్యాయని చెప్పుకోవచ్చు. అయితే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పటికీ కూడా వాస్తవంగా ఈ ఇన్సిడెంట్లో ఈ యూనివర్సిటీకి సంబంధించినటువంటి యాజమాన్యం ప్రవర్తించినటువంటి తీరు ఏదైతే ఉందో అది మాత్రం చాలా దారుణం అనే చెప్పుకోవచ్చు. సో ఆ తీరే ప్రస్తుతం ఇప్పుడు నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. వాస్తవంగా యూనివర్సిటీలో ఏం జరిగింది, నిజంగా ఇది 2 దేశాల మధ్య జరుగుతున్నటువంటి ఒక కోల్డ్ వార్ అని చెప్పుకోవచ్చు. సో 2 దేశాలకు సంబంధించినటువంటి దౌత్య సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాగుండడం లేదా దెబ్బతినడం అనేటటువంటిది ఈ అంశం మీద ఆధారపడి ఉంది అని మనం చెప్పుకోవచ్చు. అందుకే వాస్తవికంగా వీళ్ళు చెప్పిన మాటలు నమ్మకుండా అసలు ఈ యూనివర్సిటీలో ఏం జరిగిందో ఇక్కడ ఉండేటటువంటి స్టూడెంట్స్, నేరుగా చూసినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడి అసలు ఇక్కడ వాస్తవంగా ఏం జరిగింది అనేటటువంటిది నిజాలని పిన్ టు పిన్ మీ ముందు పెట్టడం కోసం ఈరోజు నేనైతే భువనేశ్వర్ వచ్చేసాను. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ కిట్ యూనివర్సిటీలో అసలు ఏం జరిగింది, వాస్తవ పరిస్థితులు ఏంటి, ఈ ప్రాకృతి అనేటటువంటి అమ్మాయి, నేపాల్ అమ్మాయి ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా పిన్ టు పిన్ తెలుసుకుందాం. యూనివర్సిటీలో చాలామంది స్టూడెంట్స్తో మనం ఇంటర్నల్గా మాట్లాడిన తర్వాత చాలా ఆశ్చర్యకరమైనటువంటి వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అయితే వాళ్ళందరూ కూడా క్యాంప్ ముందుకు వచ్చి చెప్పడానికైతే మాత్రం నిరాకరిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, లేదా మేనేజ్మెంట్ నుంచి వాళ్ళకు ఉండేటటువంటి ప్రెజర్ అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా ప్రస్తుతం ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితుల్ని వాళ్ళు ప్రస్తుతానికి ఇక్కడ కెమెరా ముందు మాట్లాడకుండా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఆ స్టూడెంట్స్ అందరూ చెప్పింది, అదేవిధంగా మనకి యాజమాన్యం చెప్పినవి మనం చూసుకోవచ్చు. ఆల్రెడీ సోషల్ మీడియాలో మనకి చాలా క్లిప్స్ కూడా వైరల్ అవుతున్నాయి. సో వీటన్నిటి మీద వాస్తవికంగా అసలు ఏం జరిగిందో చెప్తాము. ఈ కిట్ యూనివర్సిటీకి సంబంధించి ఈ నెల 14, 15, 16 తారీఖుల్లో 3 రోజుల పాటు వీళ్ళు కాలేజ్ ఫెస్ట్ని అయితే నిర్వహించారు. అయితే లాస్ట్ డే అయినటువంటి 16th మాత్రం ఈ ప్రాకృతి అనేటటువంటి బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నటువంటి అమ్మాయి మృతదేహం మధ్యాహ్నం అయితే బయటపడింది. అయితే దీంతో ఒక్కసారిగా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ అంతా కూడా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ మూడ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే వాస్తవంగా చూసుకున్నట్లయితే ఈ అమ్మాయి చావు వెనుక మాత్రం మనకి చాలా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. అయితే చాలా అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఉండేటటువంటి స్టూడెంట్స్. సో పిన్ టు పిన్ అసలు ఇక్కడ ఏం జరిగింది, స్టూడెంట్స్ ఏం చెప్తున్నారు, అదేవిధంగా యాజమాన్యం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడుతుంది మనం చూసుకోవచ్చు. యాజమాన్యం మాట్లాడినటువంటి క్లిప్స్ని కూడా మధ్యలో నేను ప్లే చేసే ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్ ఈ అమ్మాయి అనుమానాస్పదంగా మృతి చెందిన తర్వాత కాలేజ్ యాజమాన్యం యాక్చువల్లీ ఏం చేయాలి, ఏదైతే పోలీసులు ఉన్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి. బట్ అలా కాకుండా ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని టాంపరింగ్ చేశారు. ఎందుకు అంటే ఇక్కడే ఉండేటటువంటి వేరే హాస్పిటల్, కిమ్స్ అనేటటువంటి ఇంకొక హాస్పిటల్ ఏదైతే ఉందో అది కూడా కైట్లోనే ఉంటుంది. సో కిట్లో ఉండేటటువంటి ఇంకొక హాస్పిటల్కి సంబంధించి బాడీని అక్కడ పోస్ట్ మార్టానికి పంపించి పోస్ట్ మార్టం కూడా చేసేసిన తర్వాత అప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా పోలీసుల వరకు వెళ్ళిందని చెప్పుకోవచ్చు. అయితే వాస్తవంగా మనం చూసుకున్నట్లయితే ఈ విషయంలో ఇద్దరికి సంబంధించినటువంటి పరిస్థితులకు సంబంధించినటువంటి అనుమానాలు మాత్రం మనకు వ్యక్తమవుతున్నాయి. అందులో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే యాజమాన్యం యొక్క ఒత్తిడి, అదేవిధంగా యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం వల్లనే ఆ అమ్మాయి సూసైడ్ వరకు వెళ్ళిందని వార్తలు కూడా వినబడుతుంది. ఇదే ఇన్సిడెంట్లో ఆ బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నటువంటి ఇంకొక అబ్బాయి అద్విక్ శ్రీవత్స అనేటటువంటి అబ్బాయి తనని ఎవరైతే ఈ ప్రాకృతి అనే నేపాల్ అమ్మాయి ఉందో తనని మెంటల్గా అదేవిధంగా ఫిజికల్గా హెరాస్ చేశాడు కాబట్టి ఆ అమ్మాయి భరించలేక సూసైడ్ చేసుకుంది అని మిగతా 900 మంది నేపాల్
నేపాలీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆరోపించడం జరిగింది. అయితే మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఇలాంటివి మనం రెగ్యులర్గా చాలా యూనివర్సిటీస్లో చూస్తూ ఉంటున్నాము. స్టూడెంట్స్ చాలా వరకు ర్యాగింగ్ పేరుతో కానివ్వండి లేదా ప్రేమ వ్యవహారాలతో కానివ్వండి సూసైడ్ చేసుకోవడం. బట్ ఇక్కడ కాలేజ్ యాజమాన్యం ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో అదే ప్రధాన కారణం ఈ విషయం వార్తల్లో ఇంత విధిగా నిలబడ్డానికని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఇన్సిడెంట్ అంతా జరిగిన తర్వాత ఏదైతే కాలేజ్ యాజమాన్యానికి ఈ విషయం తెలిసిన వెంటనే ఆ రోజు ఈవినింగ్ అంటే 16th ఈవినింగ్ వైస్ ఛాన్సలర్ ఒక మీటింగ్ పెట్టి అక్కడ ఉండేటటువంటి మిగతా స్టూడెంట్స్ అందరినీ నేపాలీ స్టూడెంట్స్ అందరినీ కూర్చోబెట్టి ఈ అమ్మాయి జాబ్ మీద ఒక స్పష్టత ఇస్తాము, ఏదైతే వాళ్ళకి జరిగిందో దాని మీద మేము న్యాయం చేస్తాము అని చెప్పడం అయితే జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే స్టూడెంట్స్కి మాత్రం అప్పటికే నమ్మకం లేదు కాలేజ్ యాజమాన్యం చెప్పినటువంటి మాటల మీద. ఎందుకు అంటే ఎవిడెన్స్ టాంపరింగ్ చేశారు కాబట్టి, ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి వాళ్ళ దగ్గర. సో సాధారణంగా వీళ్ళు చేసినటువంటి ఏవైతే ఉన్నాయో మాటలన్నీ కూడా నమ్మశక్యంగా లేవు అని చెప్పి స్టూడెంట్స్ అందరూ కూడా యాజమాన్యానికి యాంటీగా ఇక్కడ ఉండేటటువంటి యూనివర్సిటీలో బంద్ చేయడం జరిగింది. అయితే ఈ బంద్లో మనం చూసుకున్నట్లయితే చాలా వరకు యూనివర్సిటీకి సంబంధించినటువంటి బోర్డ్స్ కానివ్వండి లేదా పూల కుండీలు కానివ్వండి ధ్వంసం చేస్తూ తమ యొక్క ఆవేదనను వ్యక్తం చేశారు. తప్పనిసరిగా ఆ ప్రాకృతి అనే స్టూడెంట్కి న్యాయం జరగాలి, తన యొక్క చావు వెనుక ఉండేటటువంటి కారణాలు తెలియాలి అని చెప్పారు. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. పోలీసులు కూడా ఎవరైతే మిగతా స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే దీనిలో భాగంగా పోలీసులు కూడా స్టూడెంట్స్కి ఒక భరోసా ఇచ్చారు. అక్కడ ఉండేటటువంటి సీన్ ఆఫ్ ఎఫెన్స్ ఏదైతే క్రైమ్ జరిగిందో చనిపోయిందో ఆ అమ్మాయి యొక్క రూమ్ని అదేవిధంగా సీన్ ఆఫ్ ఎఫెన్స్ క్లూస్ టీమ్ వస్తుంది, అన్నీ కూడా మేము పరిశీలించి ఆధారాలను సేకరించి తప్పనిసరిగా మీకు న్యాయం చేస్తాము అని చెప్పారు. బట్ పోలీసులు ఇచ్చినటువంటి మాటలను కూడా అక్కడ ఉండేటువంటి స్టూడెంట్స్ నమ్మడానికి సిద్ధంగా లేరు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పటి వరకు యాజమాన్యం వాళ్ళతో ప్రవర్తించినటువంటి తీరు అలా ఉంది కాబట్టి స్టూడెంట్స్ ఎవరు కూడా అఫ్కోర్స్ దాన్ని నమ్మడానికి సిద్ధంగా లేరు. అయితే ఇదంతా ఇలా జరుగుతూనే ఉంది. ఆల్మోస్ట్ ఇదంతా కూడా వార్తల్లోకి రాకముందే 16వ తారీఖు జరిగింది. ఇక 17వ తారీఖు మార్నింగ్ లేచేసరికి ఎవరైతే నేపాల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక నోటీస్ అనేది కనిపించింది. ఎవరైతే మిగతా 900 మంది ఇక్కడ చదువుకుంటున్నారో నేపాల్ స్టూడెంట్స్ లేదా 1000 మంది చదువుకుంటున్నారో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా వెంటనే యూనివర్సిటీని ఖాళీ చేసి తిరిగి నేపాల్ వెళ్ళిపోవాలి అని చెప్పి కాలేజ్ యాజమాన్యం అయితే ఒక నోటీస్ని జారీ చేసింది. కనీసం యాజమాన్యం ఇచ్చిన నోటీస్కి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచించుకునేటటువంటి గ్యాప్ కూడా ఇవ్వకుండానే ఈ కాలేజ్ యాజమాన్యం అందరూ కూడా నిర్దాక్షిణ్యంగా ఇక్కడ ఉండేటటువంటి నేపాల్ స్టూడెంట్స్ని మెడపెట్టుకొని మరి బయటికి గెంటేశారు. అయితే మనం చూసుకోవచ్చు చాలామంది స్టూడెంట్స్ కూడా చాలా ఇబ్బంది పడుతూ కనీసం వాళ్ళ చెప్పులు కూడా వేసుకోలేని పరిస్థితి, అదేవిధంగా వాళ్ళ దగ్గర పాకెట్ మనీ తప్ప కనీసం ఛార్జెస్ కూడా అమౌంట్ లేని సిచ్యువేషన్. అలాంటి సిచ్యువేషన్స్లో మీకు కాలేజ్తో సంబంధం లేదు, తప్పనిసరిగా మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చారు. మరొక వైపు మనం చూసుకున్నట్లయితే ఏదైతే గర్ల్స్ హాస్టల్ ఉంటుందో అక్కడ ఒక ఇద్దరు స్టాఫ్ అక్కడ ఉండేటటువంటి గర్ల్స్తో మాట్లాడుతూ నేపాల్ అమ్మాయిలు కూర్చోబెట్టారు. ఆ చుట్టూ మనం చూసుకోవచ్చు మన ఇండియాకి సంబంధించినటువంటి అమ్మాయిలు కూడా వాళ్ళకి మద్దతు తెలియజేశారు. ఇక్కడ మనం ఏదైనా మెచ్చుకోదగ్గ విషయం ఒకటి ఉంది అంటే నేపాల్ వాళ్ళకి మన మిగతా ఇండియా స్టూడెంట్స్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళకి తోడుగా నిలబడ్డారని చెప్పుకోవచ్చు. అక్కడ ఉండేటటువంటి గర్ల్స్తో మాట్లాడుతూ ఇది యాక్చువల్లీ మీకోసం మేము దాదాపు 40,000 మంది స్టూడెంట్స్ని చదివిస్తున్నాము. సో 40,000 మందికి మేము ఉచితంగా భోజనాలు పెడుతున్నాము, వీళ్ళందరి ఖర్చు మేమే భరిస్తున్నాము. సో మీ నేపాల్ ఎంత అనే విధంగా ఒకరు మాట్లాడితే ఇంకొక ఫ్యాకల్టీ వాళ్ళతో మాట్లాడుతూ మీ నేపాల్ జీడిపి అంత కూడా ఉండదు, మేము మీకు పెట్టే ఖర్చు మీ నేపాల్ జీడిపి అంత కూడా చెయ్యదు, అలాంటిది మేము అంత ఖర్చు పెడుతున్నాం అంటూ అమ్మాయినే కాదు అమ్మాయి యొక్క నేపాల్ అనేటటువంటి కంట్రీ ఏదైతే ఉందో దాన్ని కూడా కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు. నిజంగా ఈ వ్యాఖ్యలు చూస్తే ఒక ఇండియన్గా మనకి సిగ్గుతో తలదించుకోవాలేమో అనిపిస్తుంది. ఎందుకంటే మన ఇండియాలో ఏదైనా బెస్ట్ కల్చర్ ఉంది అంటే మనందరికీ తెలుసు, మనం ఎదుటి వాళ్ళని చాలా గౌరవిస్తాము. ఫస్ట్ అతిథి దేవో భవ అని మనం చెప్పుకుంటాం. ఎందుకంటే ఎవరైతే బయట దేశాల నుంచి చదువుకోవడానికి రావచ్చు లేదనుకుంటే వాటర్ రేట్ మేబీ మన కంట్రీకి వచ్చిన వాళ్ళనే కాదు మన ఇంటికి వచ్చిన వాళ్ళనే కాదు మనం మిగతా వాళ్ళని చాలా గౌరవంతో చూస్తాము, చాలా గౌరవిస్తాం. అలాంటి సంస్కృతి అలాంటి కల్చర్ ఉన్నటువంటి మన దేశంలో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడం వల్ల అది కేవలం యూనివర్సిటీకో లేదా ఒక ప్రాంతానికే పరిమితమై ఉండదు, మన దేశం యొక్క కల్చర్ మీద దీని ఇంపాక్ట్ అనేది పడుతుంది. కాబట్టి అసలు ఒక అమ్మాయిలు అయి ఉండి వాళ్ళు ఎదుటి అమ్మాయిలతో మాట్లాడే పద్ధతి విధానం చూస్తూ ఉంటే నిజంగా తలదించుకోవాలనిపించింది. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ కాలేజ్ యాజమాన్యం మాత్రం అసలు ఏమాత్రం పట్టించుకోలేదు, ఏమాత్రం పట్టినట్టుగా మిగతా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖాళీ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అయితే దీనిలో భాగంగానే ఇక్కడ ఉండేటటువంటి ప్రైవేట్ సెక్యూరిటీస్ అదేవిధంగా ఈ యూనివర్సిటీకి సంబంధించినటువంటి
జిమ్ ట్రైనర్స్ వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి, అదేవిధంగా కొంతమంది ఫ్యాకల్టీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎవరైతే ఈ నేపాల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి బయటకు గెంటేశారు. సో చాలా వరకు వీళ్ళే తీసుకెళ్ళి రైల్వే స్టేషన్స్లో, అదేవిధంగా బస్ స్టాప్స్లో విడిచిపెట్టి ఆటోలు కూడా ఎక్కించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే ఇదంతా జరిగిన తర్వాత, ఎప్పుడైతే ఇదంతా మీడియాలోకి వచ్చిందో, ఇదంతా బయటపడిన తర్వాత అప్పుడు నేపాల్ గవర్నమెంట్ ఇందులో ఇన్వాల్వ్ అయింది. సో వెంటనే నేపాల్కి సంబంధించినటువంటి అంబాసిడర్స్ రెస్పాండ్ అయ్యారు. ఈ విషయం నేపాల్ పిఎం వరకు వెళ్ళింది. అయితే వెంటనే ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితుల్ని, వాస్తవిక పరిస్థితులని చూసి నేపాల్ స్టూడెంట్స్ని రక్షణ కల్పించాలి, అదేవిధంగా వాళ్ళు ఏమైతే కోరుకుంటున్నారో వాళ్ళ డిమాండ్స్ని తీర్చాలి అని చెప్పి ఢిల్లీలో ఉండేటటువంటి నేపాల్ అంబాసిడర్స్ని ఒక ముగ్గురిని ఇక్కడ ఉండేటటువంటి భువనేశ్వర్లో ఉన్నటువంటి కిట్ యూనివర్సిటీకి అయితే పంపించడం జరిగింది. అయితే వాళ్ళందరూ పరిశీలించిన తర్వాత మళ్ళీ ఈ నేపాల్ స్టూడెంట్స్ అందరినీ కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఇవన్నీ తెలుసుకున్నటువంటి యాజమాన్యం ఇష్యూ పెద్దదవడంతో వెంటనే ప్లేట్ ఫిరాయించిందని చెప్పుకోవచ్చు. సో వెంటనే యాజమాన్యం వెంటనే ఎవరైతే మిగతా స్టూడెంట్స్ ఉన్నారో, వెళ్ళిపోతున్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళందరికీ కూడా పిలిపించుకొని మా వల్ల తప్పయింది, అంటే తప్పయిందని కూడా చెప్పలేదు, జరిగిందేదో జరిగిపోయింది, ప్రకృతి విషయంలో మేము ఏం చేయలేము, సో మేము న్యాయం చేస్తాము అని ఒక మాట చెప్తూ మళ్ళీ మీరందరూ కూడా వెనక్కి రావాలి, ఇక్కడే చదువుకోవాలి, మేము మీకు భరోసా ఇస్తాము అని యాజమాన్యం మాట మార్చింది. కానీ ఇప్పటి వరకు కూడా స్టూడెంట్స్తో ఇంత రూడ్గా బిహేవ్ చేసిన యాజమాన్యం మాటలు ఎవరైతే ఈ నేపాల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళైతే నమ్మడానికి మాత్రం సిద్ధంగా లేము అని చెప్పుకొచ్చారు. అయితే ఇవన్నీ కూడా దగ్గరుండి చూసి అనుభవించినటువంటి స్టూడెంట్సే మనకి చెప్పారు కాబట్టి నేను ఇంత క్లియర్గా ఈ ఇష్యూస్ అన్నిటిని కూడా మీ ముందుకు ఉంచడం జరుగుతుంది. సో ఇష్యూ ఇదంతా రన్ అవుతున్న నేపథ్యంలోనే ఎవరైతే అంబాసిడర్స్ వస్తారో వాళ్ళందరికీ కూడా ఈ నేపాల్ స్టూడెంట్స్తో మాట్లాడి వాళ్ళకైతే భరోసా కల్పించడం జరిగింది. అయితే దీనిలో మనం చూసుకున్నట్లయితే ఐఆర్ఓ ఎవరైతే ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి ఏజెంట్ ఉంటారో వాళ్ళు కూడా ఈ కాలేజ్లో స్పెసిఫిక్గా యూనివర్సిటీలో ఉన్నారు. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వీసాలు కానివ్వండి, లేదా వాళ్ళ యొక్క ఎన్ఓసీలు కానివ్వండి, వాళ్ళు చదువుకోవడానికి కానివ్వండి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునేటటువంటి పూర్తి బాధ్యతలు వాళ్ళు ఇక్కడికి వచ్చి చదువుకోవడానికి కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ వాళ్ళే కల్పిస్తారు. కాబట్టి వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రాకృతి అనే అమ్మాయి గత 2 నెలల క్రితమే ఇలా హెరాస్ చేస్తున్నారు అని చెప్పి ఐఆర్ఓకి ఒక లెటర్ కూడా ఇచ్చిందంట. బట్ వాడిని కూడా పోలీసులు స్టూడెంట్స్ ముందే వచ్చి పిలిపిస్తే పోలీసుల ముందే పిలిపించారు. అయితే ఈ ఐఆర్ఓ కనీసం ఈ నేపాల్ అమ్మాయి ఇచ్చిందని కారణంతో కనీసం ఆ అమ్మాయి ఇచ్చినటువంటి కంప్లైంట్ని కూడా రిజిస్టర్ చేసుకోలేదు. మిగతా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. అయితే ఇందులో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ అద్విక్ అనేటటువంటి అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయిని హెరాస్ చేశాడు, ఆ అబ్బాయి అయితే లక్నోలో ఉన్నాడని చెప్పుకోవచ్చు. సో లక్నోకి చెందినటువంటి ఒక బడా ఫ్యామిలీకి చెందినటువంటి అబ్బాయి కింద కూడా చెప్తున్నారు. మిగతా తోటి స్టూడెంట్స్ ఎప్పుడైతే ఈ ప్రాకృతి అనే అమ్మాయి చనిపోయిందో దాని తర్వాత మిగతా స్టూడెంట్స్ అందరూ కూడా చెప్పినటువంటి ఎవిడెన్సెస్ ప్రకారం ఈ అబ్బాయి వెంటనే ఆ అమ్మాయి చనిపోయినటువంటి నైటే ఢిల్లీ నుంచి లక్నో వెళ్ళడానికి కోసం ఈ అబ్బాయి టికెట్ అయితే వేసుకున్నారు. అయితే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఈ అబ్బాయిని పోలీసులు అయితే పట్టుకొని తీసుకొచ్చి విచారణ అయితే చేపట్టారని చెప్తున్నారు. అయితే ఈ అబ్బాయి లక్నోకి సంబంధించినటువంటి ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చాడు, లేదా బడా బాబు కాబట్టి మిగతా యూనివర్సిటీ యాజమాన్యం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ఈ ఎవిడెన్స్ని ట్యాంపరింగ్ చేయడానికి, అదేవిధంగా ఈ అబ్బాయి ఎలా హెరాస్ చేస్తున్నాడని చెప్పినప్పటికీ కూడా ప్రాకృతికి ఎలాంటి సపోర్టు చేయకుండా మిగతా యాజమాన్యం కూడా హెరాస్ చేయడం వల్ల ప్రాకృతి ఇలా సూసైడ్ చేసుకుంది అని చెప్పి మిగతా స్టూడెంట్స్ ప్రస్తుతం అంతా ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఏదేమైనా సరే ప్రైవేట్ యూనివర్సిటీస్లో లక్షల కొద్దీ ఫీజులు కట్టుకొని మరీ ఇక్కడ చదువుతున్నారు. నేపాల్ అనేటటువంటిది జీడిపి రేట్తో మీ కంట్రీ యొక్క జీడిపి అంత కూడా ఉండదు, మేము చేసేటటువంటి సేవ మేము అంత ఎక్కువ పెడుతున్నాము అని చెప్పి ఏవైతే వ్యాఖ్యలు చేశారో అవన్నీ కూడా కంట్రీని కూడా కించపరిచే విధంగా ఉన్నాయి. సో నేపాల్ వాళ్ళకి మనం చూసుకున్నట్లయితే ఎలాంటి పాస్పోర్ట్స్ వీసాస్ ఏం అవసరం ఉండదు. సో వాళ్ళు ఆథరైజర్గానే ఇక్కడికి వచ్చి చదువుకునేటటువంటి లీగల్గానే ఇక్కడ చదువుకునేటటువంటి ఎష్యూరిటీ ఉంది కాబట్టి సో ఎక్కువగా నేపాల్కి చెందినటువంటి స్టూడెంట్స్ మన ఇండియాలో రకరకాల యూనివర్సిటీలో చదువుకోవడం కోసం ఇంట్రెస్ట్ ఎప్పుడైతే నేపాల్కి సంబంధించినటువంటి పిఎం రియాక్ట్ అయ్యారో వెంటనే ఇక్కడ మనకు ఉండేటటువంటి మోడీ కూడా రియాక్ట్ అవ్వడం, అదేవిధంగా ఒడిశా గవర్నమెంట్ అప్పుడు ఇన్వాల్వ్ అవ్వడం, ప్రస్తుతానికైతే యూనివర్సిటీ దగ్గర కొంత
ప్రశాంత వాతావరణం అయితే ఉంది. సో ఇవన్నీ కూడా వాస్తవిక పరిస్థితులను తెలుసుకొని దాని తర్వాత మీ ముందు పెట్టాలనే ప్రయత్నంలో భాగంగానే ప్రస్తుతం నేను భువనేశ్వర్ అయితే రావడం జరిగింది. సో చూస్తున్నారు కదా, గత 5 రోజులుగా నేపాల్కి చెందినటువంటి స్టూడెంట్స్ చాలా ధర్నాలు, రాస్తారోకోలు కూడా చేశారు. అయితే మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే యూనివర్సిటీ మాత్రం ఫుల్ సెక్యూరిటీ జోన్లో ఉందని చెప్పుకోవచ్చు. సో ఎటు చూసినా సరే ఒకవైపు ప్రైవేట్ సెక్యూరిటీ, అదేవిధంగా ఇంకొక వైపు చూసుకున్నట్లయితే పోలీసులు, వీళ్ళందరూ కూడా గస్తీ కాస్తున్నారు. ఇక్కడ ఇంకా ఫర్దర్గా ఎలాంటి గొడవలు జరగకూడదు అనేటటువంటిది. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో జరగడం చాలా వరకు మనం సిగ్గుచేటని చెప్పుకోవచ్చు. అండ్ ఎందుకు అంటే ఇండియా అనేసరికి మిగతా కంట్రీస్కి ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఎందుకంటే బట్ స్టూడెంట్స్ కాకుండా ఏదైతే యాజమాన్యం ఉందో ఈ యాజమాన్యం ప్రవర్తించినటువంటి తీరు చూస్తే మాత్రం నిజంగా సిగ్గుచేటనే చెప్పుకోవచ్చు. అక్కడ నేపాల్ అయి ఉండొచ్చు, లేదా ఇంకొక కంట్రీ అయి ఉండొచ్చు, ఎవరైనా సరే ఇక్కడ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో చదువుతున్నారా అంటే వాళ్ళు అక్కడి నుంచి లక్షలు ఫీజులు కట్టుకొని వచ్చి మరి ఇక్కడ చదువుతున్నారు. ఇక్కడ ఏం ఫ్రీగా కూడా వాళ్ళు ఎడ్యుకేషన్ ఇవ్వరు. సో అంత దూరం నుంచి ఒక భరోసాతో ఇక్కడికి వచ్చి చదువుకున్నటువంటి వాళ్ళ మీద ఇలాంటి నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తే రేపు పొద్దున్న ఇండియా చాలా వరకు లాస్ అవుతుంది. ఇండియా ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా చాలా వరకు లాస్ అవుతుంది. ఇదే మన ఇండియన్స్ అమెరికాలోనో లేకపోతే ఇంకొక కంట్రీస్లోనో చాలా వరకు ఎడ్యుకేషన్ మీద వెళ్తారు, లేదా మనం చూస్తున్నాం జాబ్ పర్పస్ వెళ్తున్నారు, అక్కడే సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అదే అలాంటి వాళ్ళకి ఇది జరిగితే మనం ఎంతలా రియాక్ట్ అవుతాం, మనం ఎంత బాధపడతాం, మన కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఇంత దారుణంగా ట్రీట్ చేస్తున్నారా అని. సో అలాగే అవతల వ్యక్తులు అవతల కంట్రీ నుంచి మన దేశానికి వచ్చి చదువుకుంటున్నప్పుడు సో మన దేశంలో కూడా అంతే సెక్యూరిటీ ఇవ్వాలి. మన దేశంలో ఉండేటటువంటి యూనివర్సిటీ యాజమాన్యం కానివ్వండి, లేదా అదర్ ఏ ఫీల్డ్లో ఉన్నా సరే వాళ్ళని కూడా మనం వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా కాకుండా వాళ్ళని కూడా మనుషులుగానే ట్రీట్ చేయాలి. అండ్ వాళ్ళ నీడ్స్ని కూడా మనం చూసుకోవాలి. ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ బాధ్యత మన మీద ఉంది అని నేను అనుకుంటున్నాను. సో ఇంత బ్యాడ్ ఇన్సిడెంట్ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అని మనం అనుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా 2 దేశాలకి సంబంధించినటువంటి దౌత్యపరమైన విషయాల మీద ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అనేది ఇంపాక్ట్ చూపిస్తుందని మనం చెప్పుకోవచ్చు. సో వాస్తవంగా ఏం జరిగినా సరే మళ్ళీ ఇలాంటివి రిపీట్ అవ్వకూడదు అని చూసుకుందాం. అదేవిధంగా ఈ నేపాల్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరగాలి అని నేను కోరుకుంటున్నారు. మరి మీ వంతుగా మీరేమంటారు? మీ ఇన్సిడెంట్ మీద ఎవరి తప్పు అంటారు? నిజంగా ఇలా ప్రవర్తించడం కరెక్ట్ అంటారా లేదా తప్పు అంటారా? ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటే ఫర్దర్గా ఇలాంటివి మళ్ళీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ రిపీట్ అవ్వకుండా ఉంటాయి, జరగకుండా ఉంటాయి. అండ్ ఇలాంటి సెన్సిటివ్ విషయాలు లేదా ఇలాంటి రిలేషన్షిప్స్ ఒక 2 కంట్రీస్కి మధ్య ఉండేటటువంటి రిలేషన్షిప్స్ మీద ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది. మీరేమనుకుంటున్నారు? ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారో మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి.